ఇది వాళ్ళ అవినీతి కుమ్ములాట. ఆ అవినీతి కుమ్ములాటలో భాగంగా కుళ్ళి కంపు కొడుతున్నది వాళ్ళ అవినీతి బాగోతుందా. దాన్ని ప్రశ్నించాడు హరీష్ రావు. ఆయన సింహగర్జన చేస్తే ఈయన నక్కజిత్తులు మొదలు పెట్టాడు అనమాట. రాత్రికి రాత్రి ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఒకటి, టెలిఫోన్ ట్యాపింగ్లో పస లేదు అనేది తేలిపోయింది. సుప్రీంకోర్టే మొన్న ఒక కేసులో ఇవి నిలబడే కేసులు కావని చెప్పింది. అయినా అదే పాత అస్త్రాన్ని, అదే తుప్పుపట్టిన అస్త్రాన్ని, జంగదిన కత్తిని మళ్ళీ మళ్ళీ విసురుతున్నారు. అసలేదని మీరు అంటున్నారు, కానీ దానికి సంబంధించిన బాధితులు కూడా చాలా మంది సిట్ అధికారులకు విన్నవించుకున్న పరిస్థితులు కూడా చూసాం కదా. అదంతా ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న రసవత్తర నాటకం. కార్తీక దీపం సీరియల్ ఆయన నడుస్తూనే ఉంటుంది ఇంకా ధారావాహికంగా అన్నమాట. కనుక ఈ కోర్టులో నిలబడదు అనేది తేలిపోయింది కదా. ఈ పోలీస్ స్టేషన్ డ్రామాలు కాదు, వాళ్ళు వీళ్ళు వచ్చి సిట్టు ముందు చెప్పేవి కాదు. అసలు డ్రామా నిలబడలేదు కదా, సుప్రీంకోర్టులో నిలబడలేదు కదా. రేపు ఇది నిలబడేది కాదు, ఆ విషయం ఆయన కూడా స్పష్టంగా తెలుసు. బ్లాక్మెయిల్ చేసి భయపెట్టాలని అనుకుంటున్నాడు. ఆయనకు హరీష్ సింహస్వప్నంలా తయారయ్యాడు హరీష్ రావు. ఎందుకంటే ఆయన కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అని పెట్టాడు. ఆ రిపోర్టులో ఏమీ లేదు, పసలేదని స్పష్టంగా తేల్చి చెప్పి రేవంత్ రెడ్డి వాదనను పూర్వపక్షం చేశాడు హరీష్ రావు. అట్లాగే రుణమాఫీ మీద నిలదీశాడు. ఇట్లా అడుగడుగున ఈయనను కలుగులోనే దొరకబట్టి, ఈ ఎలకని కలుగులోనే దొరకబట్టి బయట పెడుతున్నాడు. టార్గెట్ చేశాడు అనుకోవచ్చు హరీష్ రావు. హరీష్ రావును రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు, నో డౌట్. అదే జరుగుతోంది. బట్ ఈ హరీష్ రావును టార్గెట్ చేసేంత శక్తిమంతుడు కూడా కాదు. నేనేం చెప్పానంటే చెదలు తిన్న చెట్టు లాంటి వాడు. ఆయన పునాది చాలా బలహీనమైంది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు అండతో, చీకటి బీజేపీతో ఉండే చీకటి పొత్తుతో, అవినీతి సొమ్ముతో కొనసాగుతున్నాడు తప్ప ప్రజాబలంతో కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి లింకప్ చేస్తుంది, కానీ ఎవిడెన్స్తో ఎక్కడైనా చూపించింది అనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని శోకన్నాలు పెడుతుంది ఎవరు? 6 రాగంతో ఏడుస్తున్నది ఎవరు? అయ్యో టీడీపీ సమాధి అయిపోయింది అని చెప్పి మొన్న లబో దిబో మొత్తుకున్నది ఎవరు? ఖమ్మంలో. ఎందుకోసం మొత్తుకున్నాడు ఈయనకి? ఇక్కడ టీడీపీ లేకుండా పోవటం అనేది తెలంగాణకు జరిగిన ప్రయోజనం. నేను చెప్తున్నాను, ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నాను. అది వలసవాద పార్టీ, అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్నది. రాజీనామాల డ్రామాలు నడిపింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కేంద్రంగానే నడిచింది రాజీనామాల డ్రామాలు. తెలంగాణ అన్న పదాన్ని నిషేధించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? తీవ్రమైన రాజ్యహింస చేసి తెలంగాణ నెత్తురు కళ్ళ చూసింది ఎవరు? టీడీపీ కాదా? బషీర్బాగ్ కాల్పులు చేసింది ఎవరు? టీడీపీ కాదా? ఆ టీడీపీ జెండా తెలంగాణలో అంతమొందిందంటే తెలంగాణకు శుభ పరిణామం. తెలంగాణలో టీడీపీని రూట్అవుట్ చేసి తెలంగాణ తెచ్చి ఎంత మేలు చేశాడో అంత మేలు చేశాడు కేసీఆర్. కానీ ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడు చాలా మెచ్చుకుంటున్నాడుగా, ఆయన కంటే ఎక్కువ పనిచేస్తున్నాడు. వలసవాదుల బానిస కదా, మొదటి నుంచి అంతే కదా. ఆయన ఆ పాదసేవ చేస్తూనే తరించాడు కదా ఉద్యమం జరుగుతున్న రోజులు. బిడ్డలు ఒళ్ళు కాల్చుకొని చచ్చిపోతుంటే ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని వచ్చినవాడు కదా. ఇవాళ కూడా తుపాకీ ఎక్కువ పెడుతున్నాడు తెలంగాణ ప్రజల మీద. చంద్రబాబు ఇచ్చినటువంటి తుపాకీ ఇవాళ బనకచర్లకు పరోక్షంగా సహకరించటం లేదా? నల్లమల సాగర్కు పరోక్షంగా సహకరిస్తున్నాడు. అసలు ఈయన ముఖ్యమంత్రి అయిందే ఆయన ఇచ్చిన అవినీతి సొమ్ముతో. ఆ సొమ్మును పంపిణీ చేస్తూ, పందారం చేస్తూ, అటు అధిష్టానాన్ని లొంగ తీసుకొని, ఇటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వాన్ని లొంగ తీసుకొని అందరినీ తొక్కుకుంటూ వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నా అని చెప్పిండు కదా. తనే చెప్పినాడు కదా. నల్లమల పులిబిడ్డ ఏం కాదులే, నల్లపిల్లి బిడ్డ కూడా కాదు. ఎక్కడి నల్లమల ఎక్కడి ఈయన కానీ అవి ఏవో ఆయన తనను తాను ఎగ్జాగరేట్ చేసి చెప్పుకోవడానికి ఆయన ఏదో భాష వాడంగానే సరిపోదు. ఆయన చెదలు తిన్న చెట్టు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గద్దెలు కూలుస్తాం అనే అంశాన్ని అంటే దేనికి దారితీస్తుంది అనుకోవచ్చు? క్రిమినల్ అండి, క్రిమినల్, కన్నింగ్, కరప్టెడ్, క్రుకెడ్. ఆయనని డీడీ ఏజెన్సీకి సీఈఓగా పెట్టాలి. డైవర్షన్ అండ్ డెమాలిషన్. డైవర్షన్ అండ్ డెమాలిషన్ తప్ప ఈయన వల్ల జరిగేది ఏం లేదు. సర్వనాశనం చేస్తూ సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వభ్రష్ట పరిపాలనతో తెలంగాణను సర్వనాశనం చేస్తుంది. ఇవాళ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా నిరంతరం బీఆర్ఎస్ నాయకులను సాధించడం ఎట్లా, వేధించడం ఎట్లా. నేను కూడా చూస్తున్నాను మీడియా ప్రతినిధులుగా. అసలు కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇవాళ మొన్న రీసెంట్గా ఫార్ములా ఈ కేసు అన్నారు. అంటే ఏంటి, ఏ ఒక్క విషయంలో కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ముందుకు వెళ్ళని పరిస్థితులు, ఏమనంటే నోటీసులు, విచారణలు అంటూ ముందుకు తీసుకుపోతుంది. కుట్రపూరితంగా అల్లిన కేసులు ఎందుకు నిలబడతాయి? అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసులు. అవి దాంట్లో విషయం ఏమీ లేదు అనేది క్లియర్గా అర్థం. అదో చొప్పదంటు కేసు అని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ప్రజల ముందుకు వచ్చి అవును నేనే ఆ డబ్బులు ఇదిగో ఈ ఫలానా పద్ధతిలో ఇచ్చినాం, ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి అని క్లియర్గా చెప్పినాడు ఆయన. దాంట్లో ఏం దాపరికాలు కూడా లేవు. అంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ప్రాస్పెక్టస్ అంతా కూడా ఉన్నది.
దాంట్లో ఎక్కడేం లేదు. ఊరికే 1,00,000 కోట్లు అన్నారు. వాళ్ళే వాళ్ళ గణాంకాలలో ఏమిస్తున్నారు, 1,00,000 కోట్లు కాదని ఇస్తున్నారు కదా. అంటే ఉట్టిగా నోటి మాటగా ఏది పడితే అది మాట్లాడడం, బటగాల్చి మీద పారేయడం ఆయనకు అలవాటు. కానీ ప్రజల ముందు అర్థమైపోయింది ఇదంతా, ఈ భాగవతం అంతా ఇంకా ప్రజలకి హోప్లెస్ సీఎం అనేది అర్థమైపోయింది. ప్రజలు రేవంత్ మీద ఆశలు వదులుకున్నారు. మెడకబడ్డ పాము కరవక మానదని ఇంకో 2 ఏళ్ళు భరిస్తారు.